ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ వ్యవసాయ మార్కెట్ను ఉపసంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతుందని చెబుతున్నారు. మనతో పాటు కొంతమంది ఎర్రజెండా నాయకులు ఉన్నారు, సిపిఐఎంఎల్కి సంబంధించిన నాయకులు. ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి అసలు పరిస్థితి? ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోడీ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అమలు చేయాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ఎస్కేఎం అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు చెప్పి నిరసన తెలపాలనే ఏదైతే దేశవ్యాప్త పిలుపు ఉందో ఆ పిలుపులో భాగంగానే మేమంటున్నాం, ఈరోజు దేశంలో రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నుముక్క అంటే అన్ని ప్రభుత్వాలు కూడా పలుకుతా ఉన్న సందర్భం కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే 13 నెలలుగా రైతాంగం చలి అనక, ఎండనక, వాననక రైతాంగం ఏదైతే నల్ల చట్టాలు ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ ప్రభుత్వాన్ని, నల్ల చట్టాన్ని వెనక్కి తిప్పేసి 13 నెలలు కష్టపడి వెనక్కి తిప్పిన చట్టాలని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మరొకసారి నరేంద్ర మోడీ అమలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి, అదేవిధంగా ఏదైతే జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం ఉందో దాని పేరుతోని వ్యవసాయ రంగాన్ని పొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు ఇవ్వాలనేది నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రతి దాంట్లో కూడా ఎవరు హామీ ఇస్తే వాళ్ళ హామీలను అమలు చేస్తూ ఉన్నారు. కానీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వక, వాళ్ళ రైతాంగాన్ని ఆదుకునే శక్తి లేక ప్రభుత్వం ఈరోజు కాలయాపన చేస్తూ ఉంది. మేమంటున్నాం, రైతు పండించిన పంటకు ఎంఎస్పీ ప్రకారంగా గిట్టుబాటు ధర ఇవ్వాలి, అదేవిధంగా దానికి చట్టం అమలు చేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ మార్కెటింగ్ విధానం ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని వ్యతిరేకించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు రైతుల పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వాలు నిలబడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎందుకంటున్నామంటే ఇప్పటికీ దేశంలో అన్ని రైతాంగాలు, కార్మిక సంఘాలు కలిసేసి ఈ ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్న నల్ల చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో వాళ్ళ మీద అనేక మంది మీద కేసులు బనాయించిన సందర్భం ఉంది. అంతేకాదు అనేక మంది చనిపోయిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎక్స్గ్రేస్ చేయాలని పరిస్థితి కనబడతా ఉంది. రైతులు ఏదైతే కోరుతున్నారో రైతే రాజ్యం, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నుముక్క అన్నారు మీరు. కాబట్టి ఇప్పటికైనా మీరైతే నల్ల చట్టాలు తీసుకొస్తా ఉన్నారో ఆ నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. మీరు ఏదైతే వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలని చూస్తా ఉన్నారో ఆ కార్పొరేట్కి అప్పచెప్పాలనే ఆలోచనలు విరమించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అంతేకాదు ఎంఎస్పీ ప్రకారంగా గిట్టుబాటు ధర కల్పిస్తూ ఎంఎస్పీ ఏదైతే చట్టం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేని ఏళ్ళ ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తాం, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తాం, అప్పటి వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఏఐకేఎంఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పరిస్థితి ఏఐకేఎంఎస్ తరఫున హెచ్చరిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. నరేంద్ర మోడీ ఈ 3 వ్యవసాయ నల్ల చట్టాలను మరి ఇచ్చిన హామీని వెంటనే మరి అమలు చేయాలని మేము సిపిఐఎంఎల్ రిజిస్ట్రార్గా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రైతులకు గిట్టుబాటు ధర లేక మరి వాళ్ళు చచ్చిపోయే కర్మకు వస్తున్నది. మరి పెట్టుబడిదారులకు దీన్ని వ్యవసాయాన్ని అప్పచెప్పి ఈ భూములన్నీ కూడా ఈ పెట్టుబడిదారులకు అమ్ముకునే పరిస్థితి, రైతుకు భూమి లేకుండా కూడా ఈ చట్టాలను తీసుకొని వచ్చి కూలీలుగా మార్చే బిచాలం చేసే పరిస్థితి మరి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. మరి అట్లాంటివి చేస్తే రాబోయే కాలంలో మరి మేము అందరం కూడా రైతులను కలుపుకొని మీ మీద యుద్ధం చేసి మీ గడ్డ దించేదాకా మేము యుద్ధం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక 3 చట్టాలను తీసుకొచ్చింది. దాన్ని వెనక్కు తీసుకుపోయేంత వరకు ఈ రైతు పోరాటాలు, ఉద్యమాలు ఆగవు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. రైతు కూలీ సంఘం తరఫున, ఐఎఫ్టి కార్మిక సంఘం తరఫున కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ కార్మిక సంఘం ఐఎఫ్టి నుంచి కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దేశంలో నరేంద్ర మోడీ 44 లేబర్ చట్టాలను 4 కోట్ల తీసుకొచ్చాడు. అట్లానే దేశంలో ఉన్న ప్రజా సంపద అంతా కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్తున్నాడు. అందులో భాగంగా అనేక సంవత్సరాలుగా భారతదేశ ప్రజలు కష్టపడి సంపాదించి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పితే ఆ సంస్థలను ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా కార్మిక
కార్మిక చట్టాలే కాకుండా కార్మిక సంస్థలు కాకుండా ఇవాళ భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే 3 చట్టాలు, ఆ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు నిండు పార్లమెంట్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా అవి అమలు చేయకుండా తెరచాటున ఇవాళ మళ్ళీ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి అనేక కుట్రలు చేసేటువంటి పరిస్థితి ఉంది. దీని వెనకాల ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఇవాళ మతోన్మాద శక్తులు ఉండి ఇవాళ దాన్ని నడిపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశం రేపు అధోగతిగా ఒక కార్పొరేట్ సంస్థల దగ్గర అడుక్కునేటువంటి పరిస్థితికి దిగజార్చేటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నాడు. కాబట్టి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మంచిర్యాలలో ఈ ట్రాక్టర్లతోటి నిరసన అనేది తెలియజేయడం జరుగుతుంది. రైట్, ఇది పరిస్థితి. మంచిర్యాలలో ట్రాక్టర్లతో ఇటు సిపిఐఎంఎల్తో పాటు ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేసిన పరిస్థితి, ట్రాక్టర్ల ప్రదర్శన చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా గతంలో ఉన్న 3 నల్ల చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న దాన్ని పరోక్షంగా మళ్ళీ పెత్తనందారు వ్యవస్థ ద్వారా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకున్నారు, కానీ ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలి, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెబుతున్న పరిస్థితి. ఎంఎస్పీ ద్వారా గిట్టుబాటు ధరను కేటాయించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.